హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? ఇది వచ్చేసి మొన్న సాటర్డే రోజు ఒక చిన్న ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి మాకు టీఎస్ జెన్కో కాలనీలో ఎస్సీ గారి వైఫ్ అన్నమాట. మీరు ఫస్ట్ చూసింది అక్కడ జెన్కో కాలనీ వాళ్ళు ఒక ఇద్దరు, మేము ఇక్కడ దోమలపెంట నుంచి ఒక ఇద్దరము. అంటే జెన్కో కాలనీ వచ్చేసి ఈగల్పెంటలో ఉంటదన్నమాట. అక్కడికైతే వెళ్ళానండి. మేడం ఇన్వైట్ చేశారు, వాళ్ళ చెల్లెలు గారికి వడి బియ్యం పెట్టాలి అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లడానికి కార్ కూడా పంపించారనమాట. ఇంకంత పెద్దవాళ్ళు మనల్ని పిలిచినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదండి. సో నేనైతే ఆ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఈ విధంగా అక్కడికైతే వెళ్ళి వీడియో అంతా తీసుకున్నానండి. ఇల్లు అయితే ఎంత బాగా అనిపించిందో నాకు. మేడం గారిని అడిగి మరీ పర్మిషన్ అడిగి మరీ వీడియో తీసుకున్నాను అనమాట. వడి బియ్యం అంటే తెలిసిందే కదండి, నిండుగా ముత్తైదులాగా తయారు చేసేసి వడి నింపుతారు కదా. నాకైతే చాలా ఇష్టం అండి. అంటే అదేంటో ఆ రోజు మరీ స్పెషల్గా కనపడిపోతాము. రెగ్యులర్గా పూలు గాజులు అన్నీ కనిపిస్తాయి, కానీ ఇలా వడి బియ్యం పెట్టుకున్నప్పుడు మాత్రం ఇంకా చాలా 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 కలగా అనిపిస్తాము. అదేంటి ఫేస్ అందంతో సంబంధం లేకుండా నిండుగా పసుపు కుంకుమలో కనిపించేసరికి అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే వాళ్ళ చెల్లెలు గారికి సారే పెట్టారనమాట, ఐ మీన్ వడి నింపారు. అక్కడికైతే వెళ్ళాము. అక్కడ ఇదంతా చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుందంటే, ఎన్ని బొమ్మలంటే అసలు చిన్నపిల్లలు గినక ఉంటే కష్టమండి బాబు ఆగేది. చూస్తున్నారు కదా అసలు ఎన్ని టెడ్డీబేర్స్, ఎన్ని ఫ్లవర్స్, అసలు ఎక్కడ చూడండి. ఇంట్లో అంతా ఆర్టిఫిషియల్ గార్డెన్, ఇంటి బయట అంతా న్యాచురల్ గార్డెన్. అది కూడా చూపిస్తాను చూడండి మీకు. అసలు మేడం వాళ్ళ ఇల్లు చూస్తుంటే నాకైతే చాలా 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 ప్లెజెంట్గా అనిపించింది. ఓకేనా. ఈ విధంగా అయితే అక్కడ ఉన్న ప్రోగ్రామ్ అంతా షూట్ చేస్తూ నాకైతే ఇల్లు నచ్చేసి ముందు మెయిన్గా అక్కడైతే వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట. మేడం గిఫ్ట్ ఇస్తుంటే కూడా మీరు అందరికి ఇవ్వండి మేడం, నేను లాస్ట్కి తీసుకుంటాను, వీడియో తీసుకుంటానంటే, ఏంటమ్మా నువ్వు వచ్చిన దగ్గర నుంచి వీడియో అంటున్నావు అంటే, మరి మీకు చూపించాలనే ఏమంటారు ఆత్రం ఆగదు కదా మనకి. సో ఈ విధంగా అయితే నేను అక్కడ నాకు కుదిరినంత వరకు అయితే వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో నేను కూడా కనిపిస్తాను, మరి ఎక్కడ ఏంటి అనేది ఒక్కసారి అయితే నాకు కమెంట్లో చెప్పండి, నేను ఎక్కడ కనిపించాను అని చెప్పేది. మీరు ఎంతలా నన్ను ఫాలో అవుతున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో నేను ఈ వీడియోలో ఎక్కడ కనిపించాను అనేది మీకు క్వశ్చన్ మార్క్ అనమాట. సో అక్కడైతే మరీ హడావిడి ఏం లేదులేండి, చిన్న అకేషనే, బట్ చూడ్డానికి చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడైతే మమ్మల్ని కూడా వడి నింపమని అడిగారు. సో 1 by 1 ఇల్లు అయితే వడి నింపామన్నమాట. ఓకేనా. తర్వాతకు వచ్చేసి ఇది జెన్కో కాలనీ అండి. మీకు కాలనీ కూడా లైట్గా చూపిస్తాను. నాకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతుంటారు కదా రెగ్యులర్గా. సో ఇలా ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే పెడుతున్నాను. మీరు ఎప్పుడు కేక్స్ అయినా ఇంట్లో నుంచి కదలరా అని అడిగే వాళ్ళకి ఇది ఒక మైండ్ రిఫ్రెషింగ్ లాగా నాకు ఉంటుంది, మీకు ఉంటుంది అని అయితే చూపించేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇది కాలనీలో ఇది క్వార్టర్స్ అండి, ఇదేమి వాళ్ళ పర్సనల్ హౌస్ కాదు, బట్ క్వార్టర్స్ అయినప్పటికీ కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో. మేడం అయితే అసలు చాలా, మేడం డైలీ నైవేద్యం చేసి కానీ పూజ చేయదంట. ప్రతిదీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారనమాట. నాకైతే తనని చూస్తుంటే ఒక చిన్న ఏమంటారు, మనకి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే కొత్త కొత్తవి చూస్తుంటే కొంచెం ఎక్సైట్ అవుతాం చూడండి. మేడం తన గురించి చెప్తుంటే నాకు అదే ఫీల్ వచ్చింది. అంటే రెగ్యులర్గా అందరం చేసే పనులే, బట్ ఇలా డైలీ నైవేద్యాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం అంటే దానికి కూడా కొంచెం శ్రద్ధ, ఓపిక, తీరిక అన్నీ ఉండాలండి. కాకపోతే అది అందరి వల్ల అవ్వదేమో అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకంటే నేను అంత పూజలు చేసే టైప్ అయితే కాదు, బట్ చేసే వాళ్ళని చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకేనా. ఇక్కడ చెప్పాను కదా వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ మరిది గారు అనమాట. ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు ఇది ఫ్రంట్ రూము. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. అసలు న్యాచురల్ గార్డెన్ అయితే ఎంత బాగుందో, ఎన్ని మొక్కల్ని మెయింటైన్ చేస్తున్నారో. అసలు కనకాంబరం పూలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో. అదే మేడంని అడుగుతున్నాను అనమాట, ఏంటి మేడం మీ సీక్రెట్ అని అడుగుతుంటే, ఏం సీక్రెట్ లేదమ్మా, నార్మల్గానే అంతా చేసుకుంటూ ఉంటాను. డైలీ 5:30కి అలా లేస్తాను, నా పని అంతా అయ్యేసరికి 1 o'clock అవుతుంది
అని చెప్పేసరికి షాక్ అవుతున్నాను అనమాట. అంటే చూస్తున్నారు కదా ఇల్లంతా ఎలాగుంది అనేది. ఇక్కడ వచ్చేసి ఇది బయట అన్నమాట గార్డెన్. చాలా 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 మొక్కలు అనమాట. వాళ్ళకి యాక్చువల్గా అయితే ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉంటాయంటండి. ఎక్కడికి వెళ్ళినా మేడం మాత్రం ఇవన్నీ ఇలాగే మెయింటైన్ చేసేవాళ్ళంట. ముగ్గులు, పూలు, మొక్కలు, ఇంట్లో డెకరేషన్. కానీ చాలా 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 ఓపిక ఉండాలండి బాబోయ్. అవన్నీ చూస్తుంటే మాత్రం నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి చివరికి ఎండింగ్ లో ఉంటాయండి. ఇది కాలనీలో నుంచి ఇల్లు. బయట ఒక ఉయ్యాల కూడా ఉంది చూడండి, ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ నుంచి ఒక మేడంని డ్రాప్ చేసేసి, ఇదంతా కాలనీ అండి. నాకు జనరల్గా ఆర్డర్స్ అన్ని ఇక్కడ నుంచి వస్తాయని మీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. అసలు మీ సైడ్ జనాలు ఉంటారా అండి, మీకు ఇన్ని ఆర్డర్స్ ఎలా వస్తాయి అని అడుగుతుంటారు కదా. ఇప్పుడు ఈ మేడం మనం పరిచయం చేశాను కదా, ఆ మేడం వాళ్ళు కూడా 2-3 టైమ్స్ అయితే కేక్ తీసుకున్నారు మన దగ్గర. తర్వాతకి ఈ విధంగా అయితే జర్నీ, చిన్న షార్ట్ జర్నీ వెళ్ళండి. మేడమే కార్ పంపించారు. యాక్చువల్గా అయితే నేను 2 వీలర్ మీద వెళ్ళిపోయేదాన్ని, బట్ నాకు కూడా అవకాశం వచ్చింది వీడియో తీసుకోవడానికి. సో నేను కూడా వీడియో తీస్తూ ఉండిపోయాను అనమాట. మళ్ళీ నేను ఆ వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళావా, మా వాళ్ళకి చూపిస్తాను అని చెప్పేసరికి, ఇది వచ్చేసి హాస్టల్ ఏరియా అంటారండి. హాస్టల్ అంటే గెస్ట్లు కానీ తర్వాత బ్యాచిలర్స్ ఉండే వాళ్ళు మొత్తం ఇక్కడ ఉంటూ ఉంటారనమాట. ఇదంతా శ్రీశైలం బ్యాక్ సైడ్ వ్యూ, శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వ్యూ అన్నమాట. మీకు ఇప్పుడు కనిపించేది శ్రీశైలం, అంటే మాకు ఆపోజిట్ కొండ శ్రీశైలం. అయితే మా దగ్గర నుంచి ఒక 26 కిలోమీటర్స్ అలా ఉంటుందండి జర్నీ. అయితే మొత్తం ఘాట్ ఏరియా అన్నమాట. బట్ మంచి ప్లెజెంట్ ఏరియా అండి. అసలు ఈ అదృష్టం ఎవరికి రాదేమో అనిపిస్తుంది. ఇంత నియర్ బై నేచర్కి ఉండడం, ప్లెజెంట్గా ఉండడం, అసలు ట్రాఫిక్ లేకుండా ఉండడం. మన ఒక్కరోజు హైదరాబాద్కి వస్తేనే ఆ ట్రాఫిక్ చూసి అంటే అలవాటు లేకుండా అయిపోయిందండి. ఇంత పీస్ఫుల్గా ఉంటాం కదా, సడన్గా ట్రాఫిక్లోకి వచ్చేసరికి ఏదో కంగారు లాగా అనిపించింది నాకైతే. బట్ నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏఈ టైప్, డిఈ టైప్, ఎస్సీ టైప్, ఈ విధంగా చాలా వెరైటీస్ ఉంటాయి. అక్కడ జిమ్ ఉంది, హాస్పిటల్ ఉంది, చర్చ్ ఉంది, స్కూల్ ఉంది, అన్ని లోపలే అనమాట. ఈ విధంగా అయితే కాలనీ నుంచి బయటికి వచ్చేసాము. ఇప్పుడు మా ఇంటి వరకు కూడా నేను జర్నీ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా జెన్కో కాలనీ అనమాట. ఇక్కడ నుంచి అయితే నాకు రెగ్యులర్గా ఆర్డర్స్ ఉంటాయి. తర్వాత మీకు ఆల్రెడీ చూపించాను కదండి హిల్ టాప్ రెస్టారెంట్ అని, అక్కడ నుంచి ఇది కూడా హిల్ టాప్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకు ఆర్డర్స్ వస్తుంటాయి. అంటే టూరిస్టులు, గెస్ట్లు వచ్చే వాళ్ళు కూడా సడన్గా ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆర్డర్స్ చెప్తూ ఉంటారు. మా ఊరంతా కొంచెం టూరిస్ట్ ఏరియా కదండి, నాకు వచ్చే ఆర్డర్స్లో ఒక 20% వరకు బయట వాళ్ళవి కూడా ఉంటాయి. సడన్గా అడుగుతుంటారు, నేను కూడా మేనేజ్ చేసి ఇచ్చేస్తుంటాను. మొత్తం ఘాట్ ఏరియా అండి. అస్సలు ఏమంటారు, పాముల మెలకలు తిరిగినట్టే ఉంటాయి. ఈ మెలకలే నన్ను కేక్ చేసేలాగా చేశాయని చెప్పుకోవచ్చు. మీకు ఆల్రెడీ నా ఇంట్రో వీడియోలో కూడా చెప్పాను కదా, అసలు చాలా కష్టమండి బాబు. కేక్ కానీ ఏదన్నా మొత్తం ఘాట్ ఏరియా కదా, డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే పైకి వచ్చేసాం, కింద నుంచి ఇది పైకి అనమాట. మీరు ఎప్పుడైనా మా ఊరు వచ్చినప్పుడు డెఫినెట్గా నన్ను కలవడానికి అయితే ట్రై చేయండి. మా ఊరు పేరు ఇప్పుడు దోమలపెంట. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఈగల్పెంటలో, వచ్చింది దోమలపెంటకి. హార్డ్లీ రఫ్లీ ఒక 4-5 మినిట్స్లో వచ్చేస్తాంలేండి. పెద్దగా డిస్టెన్స్ ఏముండదు, బట్ వెళ్ళి రావడం అయితే ఒక చిన్న ప్రాసెసే కదా, మరీ దగ్గర అయితే కాదు, వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు. ఈ విధంగా అయితే ఇంటికి చేరుకున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతేనండి. నా వీడియోస్ కనుక మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డెఫినెట్గా కమెంట్ అయితే ఖచ్చితంగా మీ కమెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటానండి. అదే చెప్పాను కదా, నేను ఎక్కడ కనిపిస్తున్నానా అనేది చూసి చెప్పండి. బాయ్.